పండగ ఏదైతే ఉందో మహానాడు ఈ రోజున కడప జిల్లాలో జరుగుతుంది. కడప అడ్డాలో మహానాడు జరుగుతుంది. ఈ మహానాడికి పొరుగు రాసినటువంటి తెలంగాణ వాసులు వచ్చారు, మనతో పాటు ఉన్నారు. తెలంగాణ వాసులు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి అసలు? మేము తెలంగాణ నుండి పెద్దపల్లి పార్లమెంట్ నుండి వచ్చినాం. మేము అక్కడ విద్యార్థి విభాగం TNSF పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు MD వాజిద్. మేము తెలంగాణలో సుధా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి సభ్యత్వం కార్యక్రమం సుధా ముమ్మరంగా సభ్యత కార్యక్రమం సుధా మా తెలంగాణ ప్రాంతంలో చేయడం జరిగింది. అందులో మహానాడు కడపలో జరుగుతున్న కార్యక్రమానికి సుధా మేము ఈ కమిటీలలో మాకు తెలంగాణ నుండి 22 మందిని కన్వీనర్లను బాబు గారు ప్రత్యక్షంగా ఈ మహానాడులో తీసుకోవడం ఇది పెద్ద హాట్ టాపికే. ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు తెలంగాణలో తెలుగుదేశం ఇప్పుడున్న తెలుగుదేశం ఉన్న పరిస్థితుల సుధా 22 మందిని కన్వీనర్లను తీసుకోవడం జరిగింది. మా విద్యార్థి విభాగం TNSF నుండి సుధా రక్తదానం శిబిరం, రవాణా శాఖ, ఫుడ్ అన్ని శాఖల నుండి 3 తీసుకోవడం జరిగింది. ఏంటి అసలు ఇప్పుడు తెలంగాణలో అయితే టీడీపీ పార్టీ లేదు, అక్కడ ఉన్నదల్లా TRS కాంగ్రెస్ అంటారు. ఏం చెప్తారు అక్కడ? TRS కాంగ్రెస్ అనేది ఇప్పుడు TRSలో తండ్రికి బిడ్డకు కొడుకుకు అల్లుడికి మందులు ఇచ్చే పిఏకి వీళ్ళిద్దరికే పోటీ జరుగుతుంది. ఇప్పుడు కవిత గారు సుధా అక్కడ ఉత్తరం రాయడం తండ్రికి అంటే హాట్ టాపిక్గా ఈ TRS పార్టీ గతంలో రాబోయే వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఎలా చీలిపోయిందో సేమ్ వైఎస్ఆర్సీపీ షర్మిల జగన్ ఎలా అయిందో మా తెలంగాణ ప్రాంతంలో సుధా KTR ఒకవైపు, కవిత ఒకవైపు, హరీష్ రావు సుధా ఒకవైపు, కేసీఆర్ ఒక్కడే మిగులుతాడు. కాంగ్రెస్ పరిస్థితికి వస్తే కాంగ్రెస్ అటు కేంద్రంలో లేదు, ఓన్లీ మా రాష్ట్రంలో ఉన్నది. ఎటు చూసినా రేవంత్ రెడ్డి ఎంత నెట్టుకు వచ్చినా కానీ రేవంత్ రెడ్డిని వచ్చేందుకు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే సరిపోతారు. బయట రాజకీయం అవసరం లేదు. బయట రాజకీయ నాయకులు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డిని వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రతిపక్షంగా మేము విమర్శించడం అవసరం లేదు. వాళ్ళు విమర్శించుకుంటే సరిపోతుంది. కాంగ్రెస్ పరిస్థితి వచ్చే ఎలక్షన్ల వరకు ఎలా ఉంటుందో వాళ్ళకే తెలియదు, TRS పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళకే తెలియదు. భవిష్యత్తులో ఏమన్నా షర్మిల లాగా కవిత త్వరలో ఏమైనా పార్టీ పెట్టే ఆలోచన ఉందంటారు? ప్రస్తుతం అయితే హాట్ టాపిక్గా మారింది. ఏదైతే తండ్రికి లేఖ రాసిందో ఆ లేఖలో భాగంగానే పార్టీ పెడతారని చెప్పండి. నిజంగా ఆ ప్రభావం ఉంటుందా? కవిత గారికి అయితే ఇప్పటి వరకైతే TRSలో ప్రాధాన్యత లేదు. ఎందుకంటే ఆమె మొన్ననే ప్రెస్ మీటింగ్లో చెప్పింది, మా నాన్న దేవుడు పక్కనున్న దయ్యాలు. ఆ దయ్యాలు ఇంకెవరు? కొడుకు ఓవైపు, అల్లుడు ఓవైపు, గోళీలు ఇచ్చే అన్న కొడుకు ఇంకోవైపు. ఇది చెప్పలేం. కవిత గారు సుధా పెడితే పార్టీ పెట్టచ్చు, లేకుంటే వేరే పార్టీలో సుధా రావచ్చు. చెప్పలేం. రాజకీయ పరిమాణాలు ఎలా మారుతాయో చెప్పలేం. టీడీపీలోకి సుధా రావచ్చు. గతంలో వాళ్ళ తండ్రి కేసీఆర్ సుధా టీడీపీ శిష్యుడే. మహానాడు సుధా మనం ఎలా ఉన్నామో గతంలో అయినా వచ్చి సుధా ఈ మహానాడులో తిరిగినోడే కేసీఆర్. కవిత రాజకీయం పార్టీ పెట్టచ్చు, వేరే పార్టీలో సుధా పోవచ్చు. TRS అనే పార్టీకి అయితే చీలిక పార్టీ. తెలంగాణ వాదం ఉన్నంతసేపే వాళ్ళు TRS నుండి BRS ఎప్పుడు చేశారో ఆ నుండే వాళ్ళకు తెలంగాణ వాదం నుండి దూరం పెట్టేది. భవిష్యత్తులో ఏమన్నా కవిత టీడీపీకి వచ్చే అవకాశం ఉందా? భవిష్యత్తులో టీడీపీ అంటే ఇప్పుడు ఇక్కడ కూటమి పరంగా మనం చూసుకుంటే జనసేన ఉన్నది, ఇంకోటి TDP ఉన్నది, BJP. ఈడ ఉమ్మడి కూటమిగా ప్రభుత్వం అభివృద్ధి దిశగా సాగుతుంది. ఆడచూదా ఇదే కూటమి రాబోయే ఆలోచన మాకు ఉన్నదని మా నాయకుడి నుండి సంకేతాలు ఉన్నాయి. ఆ విధంగా వస్తే కవిత గారు BJPలో వచ్చినా కానీ ఆమెకు రోల్గా ఇచ్చేందుకు కూటమి ఆలోచిస్తుంది. ఎందుకంటే తనయుడు కేసీఆర్ బిడ్డ కాబట్టి ఆమెకు రోల్ ఛాన్స్లు ఇచ్చే అవకాశం చూస్తూ ఉన్నది. చెప్పలేము కదా, రాజకీయాలు విధంగా మారచ్చు.